మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. గ్రామాల్లో అన్ని కులాలు ఉంటాయంటున్న కందుకూరు కాపు నాయకులు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో జరిగిన కాపు యువకుడు లక్ష్మీనారాయణ హత్యకు కులాలకు సంబంధం లేదని కందుకూరు కాపు నాయకులు అన్నారు. ఖండిస్తున్నాం. ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల కాపులు కప్పలు కలిసి ఎక్కడ ఏ రోజు కూడా ఎలాంటి విభేదాలు లేవు. ఇది కేవలం వాళ్ళిద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ. దీని కులానికి ఆపాదించదు. అదే మేము దానికి మనం చేసుకుంటాం. కులాలకు ఆపాదించద్దు. పార్టీలకు సంబంధించిన విషయం కూడా కాదు. ఎందుకంటే లక్ష్మీనాయుడు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం మధ్య జరుగుతున్న వైరం అని ఏ రకంగా చెప్తారు చెప్పండి. ఇతను తెలుగుదేశం పార్టీ అయినా కానీ మేము ఆయన పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఒక కాపు అన్యాయం జరిగింది. మేము నియోజకవర్గ కాపులందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అందుకు మేము ఎమ్మెల్యే గారికి సహకారం కూడా తీసుకుంటాం. ఆయన ఇప్పటికే చాలా దీని మీద పర్ఫెక్ట్ గా ఎలా పట్టే సరిపోయింది. ఆయన కులాలు ఇంకోటి చూపిస్తే ఈ రోజు వాళ్ళు లోపల ఉండేవాళ్ళు కాదు. ఆ సెక్షన్ కూడా ఇంకో రకం క్రీడాసనం కట్టించారు మీద కానీ ఈ రోజు ఆయన అలాంటి ప్రలోభాలకు ఎక్కడ గురి కాకుండా తన కులం వాళ్ళకి తెలిసి కూడా న్యాయం జరగాలి, న్యాయమే గెలుస్తుందనే ఉద్దేశంతోనే చట్టం తరపున తను చేసుకుని పోయే విధంగా ఆయన ఎక్కడ కూడా నమ్మకుండా మా కాపులకు ఒక మాట మా కాపులకు న్యాయం చేస్తున్నాడు. ఈ రోజు న్యాయం చేయబట్టే కదా ఈ కేసు ఎంత దూరం పోగలిగింది. కానీ కొంతమంది నేపథ్యంలో ఏం చేస్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్నది వైసీపీ లాంటి లక్షణాలు పెట్టుకుని చుట్టూ చిలవల పొలం చేసి దీన్ని ఇంకో గుర్తు తీసుకోవాలి. ఇదే మేము చెప్తాను. అందుకోసమే నియోజకవర్గంలో శాంతి భద్రత చాలా ముఖ్యం. ఎమ్మెల్యే గారు కూడా శాంతి భద్రతల విషయంలో ఆయన రాజీ వచ్చే వ్యక్తి కాదు. మేము కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులు మేము కూడా ఒప్పుకోం. దీని విషయంలో అందరూ కలిసి ఉండాల్సిందే. కాపులు కామలు కానీ ఇతర కులాలు కానీ అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలనేది మా కోరిక. కాపులు కూడా అలాంటి వాళ్ళు కాదు. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనం అధ్యాత్మ విద్యార్థి వాళ్ళు మా వాళ్ళు కూడా కాపులు కూడా శాంతి కాపులే. బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తుల మాటలు నమ్మద్దు. ఇదే మేము చెప్తాం. ఎవరైతే పరామర్శ పేరుతో వస్తూ పోతూ 2 డైలాగులు చెప్పిపోతున్నాం. మీరు కొట్టుకోండి, మీరు అందరికీ తిట్టుకోండి, ఇంకా దీన్ని రాష్ట్రం పెద్ద దాడి చేసి పెట్టడం. ఇటు తెలుగుదేశం పార్టీ జనసేనకి దీనికి సంబంధించిన విషయం కానీ లేకపోతే కాపులు కమ్మల మధ్య గొడవ కానీ చిత్రీకరించి ఆ మంటలో చలి కాసుకోవాలని కొంతమందికి వచ్చి దీన్ని ఇంకొక రకంగా మాట్లాడారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మేమందరూ అన్నదమ్ముల వల్లే కందుకునే ఎప్పట్లాగే బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరగాలి. అంతవరకు కూడా మా ఎమ్మెల్యే సహకారం కూడా మేము తీసుకుంటాం. దీంట్లో రాజీ లేదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. లక్ష్మీనారాయణ గారు ఏంటంటే